వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినిమా అన్నాక మార్పులు చేర్పులు సహజంగా జరిగేవే. ఒకరితో అనుకొని ఇంకొకరితో తీయాల్సి రావడం, అది మిస్ అయిందనుకొని సదరు హీరో బాధపడటం చాలా సార్లు చూసాం. మీడియం రేంజ్ హీరోల విషయంలో జరిగినప్పుడు పెద్దగా హైలైట్ కాదు, కానీ స్టార్ల ప్రాజెక్ట్ లో జరిగే కీలకమైన మార్పులు పెద్ద చర్చకే దారితీస్తాయి. మొన్న సుకుమార్తో సినిమా చేయడం లేదని మహేష్ ప్రకటించడం, ఇంకా దాని తాలూకు సెగలు రేగుతూనే ఉన్నాయి. ఇలా జరగడం మొదటిసారి కాదు, కానీ ఏడాది వ్యవధిలోనే ఇది పలుమార్లు రిపీట్ కావడం గమనార్హం. కొంచెం వెనక్కు వెళ్తే తేజ దర్శకత్వంలో సురేష్ సంస్థ వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసి కొంత షూటింగ్ కూడా జరిపింది. ఆటానాదే వేటానాదే అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టారు. ఓ ఇద్దరు ముగ్గురు రచయితలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. నారా రోహిత్, ఈషా రెబ్బా, శ్రేయాలను కాస్టింగ్ గా ఫిక్స్ చేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో దాన్ని రద్దు చేసేశారు. సీన్ లోకి దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి F2 వచ్చింది. దాని తర్వాత జరిగిన కథ తెలిసిందే. అక్కడితో అయిపోలేదు. అదే తేజాను బాలకృష్ణ పిలిచాడు. ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పచెప్పి ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ప్రముఖులను పిలిచి అట్టహాసంగా ఓపెనింగ్ షాట్ తీయించి మొదలుపెట్టారు. కొద్ది రోజులయ్యాక పైన చెప్పిన కారణాలే చూపించి తేజ బయటికి వస్తే ఎక్కడో ముంబైలో మణికర్ణిక షూటింగ్ లో ఉన్న క్రిష్ ని పిలిపించి బాధ్యతలు అప్పగించారు. తర్వాత జరిగిన పరిణామాలు ఎన్టీఆర్ 2 భాగాల ఫలితాన్ని కల్లారా చూశాం. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. 6 నెలల క్రితమే ప్రకటించి ఇటీవలే కథ ఓకే అయింది. రేపో ఎల్లుండో షూటింగ్ ప్రారంభమవుతుంది అనుకుంటున్న టైంలో మహేష్ సుక్కుతో చేయనని చెప్పేశాడు. అంతకుముందే అల్లు అర్జున్ తో పచ్చ జెండా ఊపించుకున్న సుకుమార్ కు సినిమా చేజారలేదు, కానీ ఏడాది సమయంతో పాటు బన్నీ కన్నా చాలా పెద్ద మార్కెట్ ఉన్న మహేష్ తో రెండోసారి చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు. ఎవరి నిర్ణయం కరెక్టో తేలాలంటే మహేష్, అనిల్ రావిపూడి ప్లస్ బన్నీ, సుక్కు ఈ 2 సినిమాల ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇలా హీరోలు దర్శకులను మార్చడం అనే ట్రెండ్ ఈ మధ్య కాస్త ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది. దీనికి మీడియం రేంజ్ హీరోలు మినహాయింపు కాదు. వాటిని ఇక్కడ ప్రస్తావిస్తే చోటు సరిపోదు. మరోసారి వాటి వైపు కూడా ఓ లుక్ ఏద్దాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.